ఫార్ములా ఈ కార్ రేస్ అంశం ప్రస్తుతం అసెంబ్లీలో గందరగోళ పరిస్థితికి దారితీస్తుందని చెప్పాలి. దీనిపై చర్చకు పట్టుబడుతోంది బీఆర్ఎస్. అయితే ఒక వ్యక్తికి సంబంధించిన విషయంలో చర్చ ఎందుకు పెట్టాలి అంటూ కూడా అధికార పక్షం వాదిస్తోంది. ధరణిలో ఏదైతే మోసాలు జరిగాయి, అన్యాయం జరిగిందో పేదలకు, దానిపై మాట్లాడుతున్న మంత్రి పొంగులేటి అంశం కూడా మనం చూసాం. అయితే ఈ కార్ రేస్పై ప్రస్తుతానికి మాజీ మంత్రి కేటీఆర్, అలాగే ప్రస్తుత ఫ్లోర్ లీడర్ కేటీఆర్పై ఎఫ్ఐఆర్ నమోదైన నేపథ్యంలో విచారణకు నెక్స్ట్ విచారణకి పిలుస్తారనేది కూడా వినిపిస్తోంది. అయితే ఏసీబీ ఏ రకంగా ఎప్పుడు విచారణకి పిలుస్తారు, అలాగే ఎవరెవరు ఈ విచారణలో పాల్గొనబోతున్నారు అనేది కూడా ప్రస్తుతం ఒక చర్చనీయాంశంగా మారిన పరిస్థితి కనిపిస్తోంది. దీనిపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వాసు అందిస్తారు. వాసు, చెప్పండి. సో కేటీఆర్పై ఎఫ్ఐఆర్ నమోదైన నేపథ్యం ఒకవైపు, మరోవైపు క్వాష్ పిటిషన్ కూడా దాఖలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. విచారణకి హాజరయ్యి తమ నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాలంటూ కూడా కాంగ్రెస్ చురకలంటిస్తోంది. ఏ రకంగా చూడాలి వాసు? సరి ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసుకు సంబంధించి ఏసీబీ కొంత వేగం పెంచిందని చెప్పాలి. నిన్న కంప్లైంట్ అందిన తరువాయి 24 గంటల్లోపే ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఆ తర్వాత ఎవరైతే ఈ కేసులో కంప్లైంటర్గా ఉన్నటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీ హోదాలో ఐఏఎస్ అధికారి దానకిషోర్ స్టేట్మెంట్ రికార్డ్ చేసేందుకు ఏసీబీ సిద్ధమైంది. ఈరోజు ఆయన ఏసీబీ విచారణకు హాజరవుతారు. జరిగినటువంటి పరిణామాలు అంటే ఏదైతే 55 కోట్ల రూపాయలు ఎఫ్ఈఓ కంపెనీకి యూకే చెందినటువంటి విదేశాలకు వీళ్ళు అనధికారికంగా అనుమతులు లేకుండా, ప్రభుత్వ అనుమతులు లేకుండా ఏదైతే చెల్లించారో దానికి సంబంధించి వివరాలు ఏసీబీకి ఇవ్వబోతున్నారు. ఇప్పటికైతే కేవలం ఫిర్యాదు చేసిన నేపథ్యంలో కూడా ప్రాథమిక దర్యాప్తుకు సంబంధించి వివరాలు సేకరించారు. 160 స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాత కూడా తదుపరి ఎవరైతే ఈ కేసులో నిందితులుగా ఉన్నారో, A1గా ఉన్నటువంటి కేటీఆర్తో పాటు, A2గా ఉన్నటువంటి అరవింద్ కుమార్తో పాటు, A3గా బిఎల్ఎన్ రెడ్డి ఉన్నటువంటి నేపథ్యంలో వీళ్ళ ముగ్గురికి కూడా ఏ క్షణమైన నోటీసులు ఇచ్చి కూడా విచారణ పిలిచే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఏసీబీ అధికారులు ఇప్పటికే సమావేశం నిర్వహించారు. ప్రత్యేక టీంను కూడా ఏర్పాటు చేశారు. సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ టీం అంటూ కూడా ఒక టీంను ఏర్పాటు చేశారు. ఆ టీం సంబంధించి ఎస్పీ స్థాయి అధికారి మానిటరింగ్ చేస్తారు. ఆ కేసు మొత్తం దర్యాప్తును మొత్తాన్ని కూడా ఆయన మానిటరింగ్ చేస్తూ ఎప్పటికప్పుడు కూడా నోటీసులు కావచ్చు, ఏ టీం ఎక్కడికి వెళ్ళాలి, ఎవరిని విచారించాలి అనే అంశానికి సంబంధించి కూడా ప్రత్యేకంగా కొంత ప్రత్యేకమైన టీంను కూడా ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తోంది. డీజీ మొత్తం కూడా దీన్ని మానిటరింగ్ చేస్తా ఉన్నాడు ఏసీబీ డీజీకి సంబంధించి. అయితే ప్రధానంగా దానకిషోర్ విచారణకు హాజరయ్యే నేపథ్యంలో ఏ బ్యాంక్ నుంచి ట్రాన్సాక్షన్ జరిగింది, ఏ డేట్లో జరిగింది, ఎంత చేశారు, ఎందుకోసం చేశారు అన్న అంశానికి సంబంధించి ఇక్కడ ఇల్లీగల్ ఎక్కడ ఉంది అన్న పాయింట్ పైన విచారణ జరిపే అవకాశం ఉంది. కానీ ఇక్కడ కేటీఆర్ మాత్రం ఏసీబీకి ఈ కేసు విచారించే అర్హత లేదు, ఇక్కడ ఎక్కడ కూడా ఏదైతే కరప్షన్ అనే వార్డు లేదని ఆయన చెప్తా ఉన్నారు. ఇదే అంశాన్ని న్యాయస్థానం ముందు ఉంచుతాం, న్యాయస్థానం ముందు మేము కొట్లాడతాం, ఎఫ్ఐఆర్ అంశం ఏదైతే ఉందో ఇప్పటికైతే కేసు నమోదు చేశారు, దానిపైన లీగల్గా ఫైట్ చేస్తామని ఆయన చెప్తా ఉన్నారు. మొత్తంగా చూడాలి మరి ఎలా ఉండబోతోంది విచారణ. ఏదైతే ప్రస్తుతం దానకిషోర్ స్టేట్మెంట్ రికార్డ్ తర్వాత కేటీఆర్ నోటీసులు జారీ చేస్తారు, ఆయన హాజరవుతారా లేదా, హైకోర్టుకు ఆశ్రయించబోయి ఏం చెప్తారు, హైకోర్టులో చాలా కీలకంగా కాబోతుంది. హైకోర్టు ఎలాంటి ఆదేశాలు జారీ చేసి చూడాల్సింది. ఈరోజు లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉంది. ఎందుకంటే నాన్ బెయిలబుల్ కేసులు నమోదైన నేపథ్యంలో, ఎందుకంటే 409 ఐపీసీ సంబంధించినటువంటి సెక్షన్ చూసినట్టయితే 10 సంవత్సరాల నుంచి దాదాపు జీవిత ఖైదు పడే అవకాశం ఉన్నటువంటి సెక్షన్ కాబట్టి దీంట్లో అరెస్ట్ చేసే అవకాశం ఉంది. కాబట్టి నాట్ టు అరెస్ట్ కోరే అవకాశం ఉంది. లేదంటే ఏసీబీకి విచారణ అర్హత లేదు అంటూ కూడా ఈ కేసును క్వాష్ చేయాలని కోరే అవకాశం ఉంది. లేదా ముందస్తు బెయిల్ కూడా అడిగే అవకాశం ఉంది. న్యాయస్థానం తీర్పు ఎలా ఉండబోతుందో చాలా కీలకంగా పోతుంది. కేటీఆర్ అరెస్ట్ కావచ్చు, ఈ కేసు విచారణకు సంబంధించి కావచ్చు. అయితే ఈరోజు మధ్యాహ్నం తర్వాత దీనిపైన క్లారిటీ వచ్చే అవకాశం హైకోర్టులో కనిపిస్తా ఉంది. కానీ ఏసీబీ మాత్రం దూకుడు పెంచిందని చెప్పాలి. దానకిషోర్ స్టేట్మెంట్ రికార్డ్ చేసేందుకు సిద్ధమవుతోంది. ఆ తర్వాత మిగతా నిందితులకు నోటీసులు జారీ చేసే అవకాశం లేకపోలేదు. హరి రైట్ వాసు. సో మొత్తానికి మధ్యాహ్నం లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో ఇది విచారణకి రాబోతుంది అనేది ప్రస్తుతం తెలుస్తోంది. సో అయితే ముందస్తు బెయిల్కి వెళ్ళబోతున్నారా, లేకపోతే నాట్ టు అరెస్ట్ అనేది ముందుకు తీసుకురాబోతున్నారా, దీనిపై క్లారిటీ మధ్యాహ్నం వచ్చే అవకాశం కనిపిస్తుంది.